శుభోదయం మిత్రులందరికీ. నేడు వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా యొక్క ఛానల్లో పొందుపరచడం జరుగుతుంది. ముఖ్యంగా ఈరోజు ముఖ్యంగా ఉద్యోగ సమాచారంలో భాగంగా చూస్తుంటే నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల. మరి 2 ఏళ్లలో 11,000కు పైగా పోస్టుల భర్తీ. ఆరోగ్య శాఖలో నడిచిన గడిచినటువంటి 2 ఏళ్లలోనే 11,000 పైగా పోస్టులను ప్రభుత్వం భర్తీ చేసింది. మరి ఇందులోనే 9,000 పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు, 600కు పైగా డాక్టర్ పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, డ్రగ్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులు ఉన్నాయి. మరి ఇవ్వ అదేవిధంగా మరో 5,000 పైగా మరి పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి. ఇందులో 1,600 పైగా స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టులు, మరి 600 పైగా మరి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు, 700 పైగా ఫార్మసిస్ట్ పోస్టులు ఉన్నాయి. సుమారు 2,000 వరకు పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తుంటే మనకు ముఖ్యంగా జనవరిలో ఇక్కడ ఉద్యోగాలకు ఇటీవల 12,160 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల నియామక ప్రక్రియ బోర్డు పూర్తి చేసింది. మరి ఈ 1,260 మంది ల్యాబ్ టెక్నీషియన్తో పాటుగా ఉద్యోగాలకు ఎంపికయ్యే 2,322 మంది మరి నర్సింగ్ ఆఫీసర్లు కూడా జనవరిలో ఉద్యోగాలు చేరే అవకాశం ఉంది అధికారులు చెబుతున్నారు. ఇది గత ఏడాది 7,000 పైగా నర్సింగ్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు మరో 2,322 పోస్టులను భర్తీ చేస్తున్నది. మరి దీంతో పాటు ప్రభుత్వ హాస్పిటల్లో నర్సుల కొరత కూడా పూర్తిగా తీరిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. త్వరలో సీనియారిటీ ప్రకారం నర్సింగ్ ఆఫీసర్లకు టీచింగ్ ఫ్యాకల్టీ పదోన్నతులు కల్పించిన సేవలకు ఇబ్బంది ఉండబోవని అధికారులు భావిస్తున్నారు. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా మనకు బ్యాంక్ ఆఫ్ బరోడాలో అప్రెంటిస్లు, బ్యాంక్ ఆఫ్ ఇండియా మరి ముంబై వివిధ జోన్లలో అప్రెంటిస్ల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. 400 పోస్టులు ఖాళీ ఉన్నాయి. డిగ్రీ అర్హత మాత్రం డిగ్రీ, వయసు మాత్రము డిసెంబర్ 1, 2020 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 ఏళ్ళు, ఓబీసీకి 3 ఏళ్ళు, దివ్యాంగులకు 10 ఏళ్ళు సడలింపులు. అదే స్టైఫండ్ కూడా 13,000 ఉంటుంది. మరి దరఖాస్తు ఫీజు జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు రూ. 800, ఎస్సీ ఎస్టీలకు రూ. 600, దివ్యాంగులకు రూ. 400 దరఖాస్తు ఫీజు. మరి ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జనవరి 10 తారీఖు వరకు మరి చివరి తేదీ. ఎంపిక రాత పరీక్షతో ఉంటుంది. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది, చూసుకోండి, పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్లో రైట్స్లో గురుగ్రామ్ రెగ్యులర్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. వివిధ కేటగిరీలో విభాగాల్లో పోస్టులు ఉన్నాయి. మరి జనరల్ మేనేజర్ కానీ, గ్రూప్ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. అర్హత కూడా ఇవ్వడం జరిగింది. మరి వయసు కూడా 41 నుంచి 53 ఏళ్ల మధ్యలో ఉండాలి. వేతన శ్రేణి కూడా 70,000 నుంచి 2,80,000 వరకు ఉంది. దరఖాస్తు జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 600, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకు రూ. 300. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు జనవరి 27 వరకు ఇచ్చారు. ఎంపిక ఇంటర్వ్యూతో ఉంటుంది. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోవచ్చు. అదేవిధంగా ఐఏఆర్ఐలో ల్యాబ్ అసిస్టెంట్లు, మరి ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో న్యూఢిల్లీ ఒప్పంద ప్రాతిపదికన ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనుంది. ల్యాబ్ అసిస్టెంట్ మరి అర్హత మరి ఇంటర్మీడియట్ సైన్స్ సబ్జెక్టుతో ఉత్తీర్ణతో పాటు సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి. వేతనం మాత్రం 42,000. వయసు మాత్రం 35 సంవత్సరాలు మించకూడదు. ఇంటర్వ్యూ కూడా జనవరి 6 తారీఖు. వేదిక డివిజన్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ, ఇక్కడ ఐఏఆర్ఐ పూసా క్యాంపస్. ఇక్కడ వెబ్సైట్ న్యూఢిల్లీ, వెబ్సైట్ అడ్రస్ కూడా ఇవ్వడం జరిగింది, చూసుకోండి పూర్తి వివరణ. అదేవిధంగా పోర్ట్ అథారిటీలో కూడా మనకు పోర్ట్ అథారిటీ ముంబై ఒప్పంద ప్రాతిపదికన జూనియర్ ఇంటర్న్ల భర్తీకి దరఖాస్తులకు వస్తుంది. మొత్తం జూనియర్ ఇంటర్న్ ఎలక్ట్రికల్ 5 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ అర్హత కానీ వయసు కానీ ఇవ్వడం జరిగింది. వేతనం కూడా 40,000. ఎంపిక షార్ట్ లిస్టింగ్ విద్యార్హతలు టెస్ట్తో దరఖాస్తుల చివరి తేదీ మనకు స్వీకరణకు చేరుతుంది జనవరి 12. మనకి వెబ్సైట్ అడ్రస్ ఉంది, పూర్తి వివరాలు పొందవచ్చు. అదేవిధంగా మనకు నవీన నైపుణ్యాల ఆర్థిక అభివృద్ధికి సోపానాలు, మరి ఇది పోటీ పరీక్ష ఎకనామిక్స్ సంబంధించిన విషయాలు.
అదేవిధంగా లేటెస్ట్ అప్డేట్స్ జాబ్స్ యూసీఐఎల్‌లో మనకు యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో మనకు జార్ఖండ్ ఈస్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫర్ ద ఫీలింగ్ ఆఫ్ ది మైనింగ్ మేట్ అండ్ winning engine and driver, boiler operator, compressor attending post and regular basis. Total number of posts 107 ఉన్నాయి, 107 కాబట్టి అప్లికేషన్ ఫీజు 500. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ అప్లై. ఆన్లైన్లో మన చివరి తేదీ డిసెంబర్ 31 వరకు. ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులు కూడా నైనిటాల్ బ్యాంక్ లిమిటెడ్లో ఉంది. ఇది ప్రైవేట్ సెక్టర్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్. ఇన్వైటింగ్ టు ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద కస్టమర్ సర్వీస్ అసోసియేట్ అండ్ ప్రొబేషనరీ ఆఫీసర్స్ పోస్టులు మరి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మొత్తం నంబర్ టోటల్ 185 పోస్టులు ఉన్నాయి ప్రొబేషనరీ పోస్టులు. ఇవి కూడా చూసుకోవచ్చు. జనవరి 1న చివరి తేదీ లాస్ట్ డేటు. మరి అప్లికేషన్ ఫీజు కూడా ఇవ్వడం జరిగింది, ₹1000. అప్రెంటిస్ పోస్టులు నెవేలి లిగ్నైట్ కార్పొరేషన్ లిమిటెడ్లో కూడా మనకు తమిళనాడు స్టేట్ ఈస్ ఇన్వైటింగ్ అప్లికేషన్ ఫ్రమ్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ గ్రాడ్యుయేట్ డిప్లొమా టెక్నీషియన్ ఫర్ 1 year అప్రెంటిస్ ట్రైనింగ్. పోస్టులు కూడా ఇవి 575 ఉంది. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ కెన్ ఓన్లీ ఆన్లైన్ బిఫోర్ జనవరి 2 లోపల అప్లై చేసుకోవాలి. డిడిఓ అప్లై ఇదివరకే పడినటువంటి అప్లికేషన్ చివరి తేదీ ఈ రోజు కూడా ఉన్నాయి కాబట్టి 400 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు. ఎలిజిబుల్ డిగ్రీ ఉండాలి. 84 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు బెల్లో ఉన్నాయి. ఎలిజిబుల్ బీఈ బీటెక్ 186 ఆపరేటర్ పోస్టులు ఉన్నాయి, ఇవి చూసుకోండి. అదేవిధంగా మనకు ఇంకా హెచ్ఎస్ఎల్లో మేనేజర్లు హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ విశాఖపట్నం ఒప్పంద ఫిక్స్డ్ టర్మ్ ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. ఇక్కడ వివిధ పోస్టులు కూడా కేటగిరీలు ఇవ్వడం జరిగింది, చూసుకోండి. అర్హత కూడా ఇవ్వడం జరిగింది. వేతన శ్రేణి కూడా ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పోస్టుకు ఒక్కొక్క వేతన శ్రేణి ఉంది. మేనేజర్ పోస్టుకు, డిప్యూటీ జనరల్ మేనేజర్ పోస్టుకు మరి పే స్కేల్ కూడా ఇవ్వడం జరిగింది, ఇక్కడ చూసుకోండి. వయసు కూడా ఒక్కొక్క పోస్టుకు ఒక కేటగిరీ వారిగా వయసు నిర్ధారణ చేశారు. ఎంపిక విధానం షార్ట్ లిస్టింగ్ ఇంటర్వ్యూతో ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ మనకు జనవరి 13 వరకు ఇచ్చారు. వెబ్సైట్ యొక్క అడ్రస్ ఉంది, చూసుకోండి పూర్తి వివరాలు. అదేవిధంగా మనకు నేర్చుకునే విలాపాలి. అదేవిధంగా ఇంటర్న్షిప్ అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ క్యాడ్ డిజైన్లో ఉంది. మరి క్యాడ్ డిజైన్లో సంస్థ అర్షజ్ స్టూడియో. ఇక్కడ నైపుణ్యాలు ఏమి ఉండాలి? ఆటోడెస్క్ ఫ్యూషన్, బ్లెండర్, 3D క్యాడ్ ఉండాలి. ఇక్కడ స్టైఫండ్ ఇచ్చారు. వెబ్సైట్ అడ్రస్ ఇవ్వడం జరిగింది. క్లయింట్ అక్విజిషన్ ఇవన్నీ జావా డెవలప్మెంట్. విశాఖపట్నంలో ఎగ్జిక్యూటివ్ అకౌంట్ మేనేజర్ పోస్టులు. ఇక్కడ మొత్తం పూర్తి వివరాలకు వెబ్ అడ్రస్ ఒక్కొక్క పోస్టుకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇవన్నీ. అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్లకు 2 అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు. విద్యాశాఖ సెక్రటరీ ఉత్తర్వులు. రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తున్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పిహెచ్డి, ఎంఫిల్ తదితర ఉన్నత అర్హతలు ఉంటే అడ్వాన్స్ ఇంక్రిమెంట్ మంజూరు చేస్తూ విద్యాశాఖ జనరల్ సెక్రటరీ యోగితారాణి గారు ఉత్తర్వులు జారీ చేశారు. జూనియర్ లెక్చరర్గా పనిచేసి రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్డ్ వద్ద పద్ధతిలో మనకు డిగ్రీ కాలేజీలకు వచ్చినటువంటి వారికి అతిపెద్ద ఊరటని ఇచ్చింది. గతంలో జేఎల్ నుంచి డిగ్రీ లెక్చరర్గా వెళ్తే దాన్ని కేవలం ప్రమోషన్గానే చూసి మరి ఎంట్రన్స్ లెవెల్లో కూడా ఇచ్చే ఇన్సెంటివ్ కోత కూడా పెట్టేవారు. దీనిపై 2016లో ఇచ్చిన పాత సర్క్యులర్ను ప్రభుత్వం ఇప్పుడు రద్దు చేసింది. కాగా పిహెచ్డి ఉన్న అసిస్టెంట్ ప్రొఫెసర్లు కూడా మనకు 5 ఎంపీఎల్ ఉన్న వారికి 2 నాన్ కాంపౌండెడ్ అడ్వాన్స్ ఇంక్రిమెంట్లు శాంక్షన్ చేసింది. యూజీసీ పే స్కేల్ మనకు 2006-2016 ప్రకారం మరి 2006 జనవరి 1 నుంచి ఈ ఉత్తర్వులు వర్తిస్తాయని విద్యాశాఖ సెక్రటరీ యోగితారాణి గారు మరి తన ఆర్డర్లో పేర్కొన్నారు. ఇది ప్రధానంగా వార్త. అదేవిధంగా మనకు కనిపిస్తున్నటువంటి ముఖ్యం ఇస్రో బాహుబలి ప్రయోగం సక్సెస్. ఇది విజయవంతంగా స్పేస్లోకి బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం 520 కిలోమీటర్ల ఎత్తులోని కక్షలోనికి 6000 కిలోల శాటిలైట్ వెళ్ళింది. మరి ఇప్పటి వరకు భారత్ నుంచి అతిపెద్ద పెలోడ్ ఇది. మరి అమెరికన్ కంపెనీ శాటిలైట్తో స్పేస్ నుంచి స్మార్ట్ ఫోన్లతో ఇంటర్నెట్ ఇది అత్యుత్తమ ప్రయోగం ఇస్రో చైర్మన్ నారాయణ గారు తెలిపారు. అదేవిధంగా ముఖ్యంగా మనకు ఇక్కడ వస్తున్నటువంటి ఎస్ఎస్సి ఎల్డిసి నోటిఫికేషన్ మరి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ అండ్ గ్రేడ్ సి అండ్ స్టెనోగ్రాఫర్
ఎల్డీసీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల ఆసక్తి అర్హత గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్‌కు సమర్పించిన చివరి తేదీ జనవరి 11. పోస్టులు మొత్తం 326 పోస్టులున్నాయి. విభాగాల వారీగా ఖాళీలు ఇవ్వడం జరిగింది. మరి వివిధ విభాగాలున్నాయి చూసుకోండి. ఎలిజిబిలిటీ కూడా ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆన్‌లైన్ ద్వారా అప్లికేషన్ ప్రారంభం మరి డిసెంబర్ 22న స్టార్ట్ అయింది. లాస్ట్ డేట్ మాత్రం జనవరి 11 వరకు. సెలక్షన్ ప్రాసెస్ కూడా సీబీటీ పరీక్ష కాబట్టి కంప్యూటర్ బేస్‌లో ఉంటుంది కాబట్టి ఇంగ్లీష్‌లో సాట్ అండ్ స్కిల్ టెస్ట్ ఉండాలి. సర్వీస్ రికార్డ్ ఉండాలి. మూల్యాంకనం ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. పూర్తి వివరాలకు ఇక్కడ వెబ్‌సైట్ ఎస్ఎస్‌సి.gov.in వెబ్‌సైట్‌ని సందర్శించండి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ మరి ఇక్కడ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. అదేవిధంగా మనకు ఈఈఎల్‌లో ఇంజినీరింగ్ ప్రొఫెషనల్స్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో మనకు ఇంజినీర్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి అర్హత గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 22 పోస్టులున్నాయి. వివిధ ఖాళీల వారీగా, విభాగాల వారీగా ఖాళీల పోస్టులున్నాయి. చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు ఇక్కడ వెబ్‌సైట్ యొక్క అడ్రెస్ ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలను పొందవచ్చు. ఇక్కడ జనవరి 2 ఇక్కడ వరకు చివరి తేదీ. ఆన్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ హ్మ్, ముఖ్యంగా ఇక్కడ మనకు ఈరోజు వచ్చినటువంటి ప్రధానంగా వివిధ దినపత్రికలలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మా ఛానల్‌లో పొందుపరచడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ గంట యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేము చేసేటటువంటి ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు కాబట్టి మరి అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటూ హ్మ్, మరి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారం, జీకే కరెంట్ అఫైర్స్‌కు సంబంధించిన సమాచారం మొత్తం మా ఛానల్‌లో పొందుపరచడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మరొకసారి మిత్రులందరికీ నమస్కారం. ధన్యవాదాలు.